ఫ్యూ డేస్ బ్యాక్ మనకు గ్రామం మరియు వాహన ఉద్యోగులకు సంబంధించి సిబిఎస్ఈ నందు ఇచ్చేటువంటి కోర్సుల యొక్క ట్రైనింగ్ డ్యూరేషన్ అనేది ఏదైతే ఉందో ప్రస్తుతం ఒక లేటెస్ట్ అప్డేట్ ద్వారా కొంచెం చేంజెస్ అయితే రావడం జరిగింది. ప్రీవియస్గా వారు ఇచ్చినటువంటి డిజిటల్ లిటరసీ డిజిటల్ సర్వీసెస్ సంబంధించి టైం బాండ్ చూస్తే 19/7/2021 నుంచి 31/7/2021 వరకు కూడా ఉండింది కదా. అయితే ఈ రోజే మనకు అంటే 27/7/2021 ఈరోజు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అఫీషియల్గా. ఓకేనా. సో గ్రామ మరియు వాహన ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఈ ట్రైనింగ్ జరుగుతుందో ఇది మనకు ఆగస్ట్ 31 వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. ఓకే. డిజిటల్ సర్వీసెస్ లేదా డిజిటల్ లిటరసీ సంబంధించి ఈ టైం బాండ్ అనేది మనకు పెరిగింది. సో మీకు కావాల్సినటువంటి మెటీరియల్స్ కానివ్వండి, వీడియో క్లాసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అందుబాటులోకి అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు మీ యొక్క ట్రైనింగ్ మెటీరియల్ని డౌన్ చేసుకోవచ్చు. ఓకే. అంతేకాకుండా మీకు కావాల్సినటువంటి కాన్సెప్ట్స్ని GSWS ట్రైనింగ్స్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా గవర్నమెంట్ రన్ చేస్తూ ఉందన్నమాట. ఆ యొక్క లింక్ కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే. అందులో ఉన్నటువంటి వీడియోస్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఓకే. గవర్నమెంట్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే అఫీషియల్గా రన్ చేస్తుంది. ఇందులో ట్రైనింగ్ సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే వీరు ఆల్రెడీ పొందుపరిచారు. సో అందువల్ల ఏంటంటే మీరు మంచిగా ట్రైనింగ్ అనేది తీసుకుంటూ ఆ యొక్క ఛానల్ ఫాలో అవుతూ అంతేకాకుండా మెటీరియల్ని కూడా మీరు బాగా చదువుకుంటూ ఈ యొక్క ఎగ్జామ్కి అటెంప్ట్ అనేది చేయొచ్చు. సో ఎవరైతే ఆల్రెడీ లాగిన్స్ పరంగా కానీ ఈ యొక్క ట్రైనింగ్ సంబంధించి చాలామంది ఎగ్జామ్స్కి ఆన్సర్ చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు కాబట్టి మంచిగా ఈ యొక్క ట్రైనింగ్ అయిన తర్వాతే మీరు ఆన్సర్స్ని మీరు సెలెక్ట్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది కాబట్టి మంచిగా ట్రైనింగ్ అయితే తీసుకోండి. ఓకే. అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేశాను. అఫీషియల్ మనకు వెబ్సైట్ ఏదైతే మనకు గ్రామ వాహన ఉందో సో దాని యొక్క లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మెటీరియల్ డౌన్ చేసుకోండి. వీడియోస్ ద్వారా మీరు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ వాటిని కూడా ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకే. సో ఈ విధంగా క్లియర్ చేయొచ్చు మీ యొక్క ఎగ్జామ్స్ని.